తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసి లో పనిచేసేటువంటి కార్మికులంతా కూడా ధర్నా చౌక్ లో అయితే ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏఐటిఎస్ ఆధ్వర్యంలో అయితే ధర్నా అయితే నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు జీతాలు 26,000 జీతాలు కావాలి, మళ్ళీ పర్మనెంట్ చేయాలి. కేసీఆర్ ఇంత ముందుకు కేసీఆర్ ఉన్నప్పుడు చేయలేడు. మన కాంగ్రెస్ మన కన్న తల్లి లేక అని మేము అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి ఇంతవరకు జీతాలు పెంచుతలేడు, మన జీతాలు పెంచలేడు, పర్మనెంట్ చేస్తలేడు. అదే ఇందిరామ్మ ఉన్నప్పుడు మంచి జీతాలు అన్నప్పుడు, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు, జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు, మున్సిపల్ ఉన్నప్పుడు అందరికి కాళ్ళు ఒక్కసారి ఇట్లా పేపర్ ఇస్తే ఇందిరామ్మ, రాజీవ్ గాంధీ ఆ పీరియడ్ల మంచిగా జీతాలు మంచిగా పెంచుతున్నారు. వీళ్ళు కాంగ్రెస్ ఒక కన్న తల్లి లెక్క అనుకొని రేవంత్ రెడ్డి అని అనుకున్నాం, కానీ ఆయన ఇంతవరకు మున్సిపాలిటీల మీద, జిహెచ్ఎంసీ మీద, ఊళ్ళ మీద కనికరం వస్తలేదు. మాకు జీతాలు 26,000 జీతాలు ఇవ్వాలి. ఒక నూనె డబ్బా మొన్నటిదాకా 500 రూపాయలు ఉండే, ఇవాళ 900 రూపాయలు అయింది. 100 రూపాయల పెట్రోలు 120 రూపాయలు అయింది. ఇలాంటి చాలా 44 రూపాయల చక్కెర, 75 రూపాయల చక్కెర రేట్ అయింది. మరి కార్మికుల రేటు జీతాలు ఎందుకు పెరుగుతలేవు? అదొక మా యొక్క కోరిక. ఇప్పుడు మీరు అసలు ఏం పని చేస్తుంటారు? మీరు ఏ జిహెచ్ఎంసీలో ఏం పని చేస్తుంటారు మీరు? మేము జిహెచ్ఎంలో చీపురు మోరీలు తీస్తాము, ప్రతి ఒక్క వాటర్ ఇస్తాము, లైట్ ఎలక్ట్రీషియన్ పని చేస్తాము. ప్రతి ఒక్క పని ఊళ్ళో ఏ సమస్య రాకుండా చేస్తాం. మేము ప్రతి ఒక్క పని చేస్తాం. మీరు చెప్పండి, ఏం కోరుతున్నారు? మాకు డిమాండ్ ఒకటి 26,000 చేయాలి, 26,000 డిమాండ్ చేయాలి. ఈ రోజు అర్థం చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు గ్రౌండ్ లో? చాలా మంది ఇబ్బంది పడతారు. జీతాలు 14,000 వస్తున్నాయి, మళ్ళీ దానిలో కటింగ్ సరిపోతలేదు ఎవరికి, మళ్ళీ 20 కంటిన్యూ డ్యూటీ. అట్లా అని మేము ఈ రోజు ఇద్దరు పనికి వచ్చి ధర్నా చేస్తున్నాం. ఈ జీతాలు పెంచాలని మా డిమాండ్, 26,000 చేయాలని అందరు కోరిక. చెప్పే పెద్ద మనిషి, ఏం పని చేస్తుంటాను? నేను ట్రాక్టర్ నడుపుతా, డ్రైవర్. అన్ని చేసుడు. ఎంత నీ జీతం ఎంత? 16 వాళ్ళకెళ్ళి 2,000 కట్ చేస్తుండు. 2,000 జుట్టు కట్ చేసిండు మొత్తం. ఏదో ట్యాక్స్ అట, రోడ్డు మీద నడిస్తే ట్యాక్స్ కట్టనట. అదే ఇప్పుడు కొత్తగా రూల్స్. చెప్పండి, మీరు చెప్పండి, ఏం పని చేస్తున్నారు? నేను జాడి కొట్టి మోరీలు తీస్తాం అన్నీగా టోటల్. మాకు జీతాలు పెంచుతలేరు, 26,000 చేయాలి. అందుకని ధర్నా పెట్టినాం. చెప్పండి, మీరు చెప్పండి, ఏం పని చేస్తుంటారు మీరు జిహెచ్ఎంసీలో? మేము మోరీ పని చేస్తాము, సిప్పింగ్ పని చేస్తాము. మాకు వచ్చిన జీతాలు సరిపోతలేవు, అంతా గలీజ్ మోరీలో పని చేస్తాం మేము. ఎందుకంటే మా పిల్లలకు చదివించాలంటే ఈ జీతం మాకు సరిపోతలేదు, మా కుటుంబం పోసాలంటే జీతం సరిపోతలేదు. అన్నిట్లో మేము పనిచేస్తాం. మాకు ఇప్పుడు ఎవరు సీఎం అవుతారో వాళ్ళు మాకు పెంచాలి జీతాలు. అట్లా అని మేము ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఇక మాకు ఎవరు సాయం చేస్తారో వాళ్ళే మాకు నడిపించాలి, అంతే మా కోరిక. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పలేరు, కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు, కానీ వీళ్ళైతే ఏం చేస్తలేదు. అట్లా రేవంత్ రెడ్డి పెంచుతాన్నాడు కానీ ఇంకా పెంచలేదు. ఏం చేసిండు కేసీఆర్? ఏం చేసిండు ఈయన? ఏం చేస్తలేదు. ఇప్పుడు కేసీఆర్ గురించి అంటే కరెంట్ గురించి మాకు మంచిగా ఉంటే నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేదు ఇప్పుడు మాకు. అట్లా అని ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడంటే జీతం పెరుగుతా అన్నాడు, మళ్ళీ ఇప్పటిదాకా పెంచలేడు. అట్లా నీళ్ళు అమ్ముకుంటారు, అన్నీ అమ్ముకుంటారు, కరెంట్ అమ్ముకోరు. మాకు ఏ సవలత్ లేకుండా మాకు జీతం కూడా సరిపోతలేదు. మాకు జీతం సరిపోవాలి, మా కుటుంబమే పోషించాలి. అట్లా ఒక జీతం పెంచితే మాకు మంచిది. ఎక్కడ జిహెచ్ఎంసీలో చెప్తారు మీరు? అల్వాల్ మచ్చబులారాం. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా? ఇప్పుడు చెత్త తీయడం ఎంత చేస్తూ ఉంటారు కదా, మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు హెల్త్ పరంగా? మాకు అయితే జ్వరాలు వస్తాయి, రోగాలు వస్తాయి. అట్లా ఈ జీతంలో మాకు ఏం సరిపోతలేదు. ఏమని చేయాలి మేము? పిల్లలకు కూడా జ్వరాలు వస్తున్నాయి. అట్లా చెత్త ఏడు దాన్ని ఉంచాలి, అట్లయితే జీతం పెరుగుతుంది. మాకు పొట్ట మీద కొడుతుండు. మళ్ళా మాకు వచ్చిన జీతంలో ఏదో రోడ్ ట్యాక్స్ అట, ఆ రోడ్ ట్యాక్స్ చేస్తున్నారు. మరి ఎట్లా నడవాలి? పిల్లలు పిల్లలు ఎట్లా బతకాలి? మేము కూడా అది చూస్తున్నాం కదా. ఇప్పటికే ఎవరైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో
వాళ్ళంతా కూడా మా పరిస్థితి ఇది, మా జీతాలు పెంచాలి, ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మమ్మల్ని దగ్గర తీస్తా, మా జీతాలు పెంచుతా అంటూ కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా వీళ్ళైతే ధర్నా చౌక్ లో ధర్నా అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భరత్, సన్నీ, మైక్ టీవీ, ధర్నా చౌక్.